హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీకాంత్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్వీట్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం హోండా డియో ఉంది కదా, ఈ బండిని అయితే మనము మైలేజ్ టెస్ట్ అయితే చేద్దాం ఈరోజు. లోకల్ మైలేజ్ టెస్ట్. ఇదివరకు అయితే నేను యాక్టివా 6G మైలేజ్ టెస్ట్ అయితే చేశాను, అది హైవే మీద చేశాను. సో బండికి మైలేజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అదైతే కొంచెం మైలేజ్ ఎక్కువ ఇచ్చింది అని అయితే అనుకుంటున్నారు. సో బండికి అయితే మనకి మైలేజ్ అనేది చేంజ్ అవుతుంటుంది, అండ్ బండి కండిషన్ని బట్టి అండ్ ఏ వేలో మనం పోతున్నాం అండ్ ఏ స్పీడ్లో పోతున్నాం అనే వాటిని బట్టి అయితే మనకి స్పీడ్ అయితే కన్సిడర్ అవుతుంది. సో కొంచెం అయితే డిస్టర్బెన్స్ ఉంది, లోకల్లో చేస్తున్నా కదా వీడియోని, అయితే కొంచెం ఏమనుకోకండి. అండ్ సో ఫ్రెండ్స్, ఈ బండి గురించి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే దీంట్లో అయితే మనకు డిజిటల్ మీటర్ ఉంది. సో మనకు డిజిట్స్లో కనబడితే అనలాగ్ మీటర్ అయితే కాదు. అండ్ సేమ్ టు సేమ్ యాక్టివా 6G స్పెసిఫికేషన్స్ అయితే దీనికి కూడా ఒక డిజైన్ తప్ప సో సేమ్ హోండా వాళ్ళదే. సో మీరు యాక్టివా 6G ఫీచర్స్ ఏమి ఉంటాయో అవి చూసుకున్నట్లయితే సేమ్ వీటికి కూడా అవే ఫీచర్స్ ఉంటాయి. ఫ్యూయల్ అయినా ఏదైనా సేమ్ టు సేమ్ ఉంటుంది, ఓన్లీ డిజైన్ తప్ప. ఫ్రెండ్స్, ఇంకోటి అయితే చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ బండి అయితే నాకు 2 వారాలకి దొరికింది. సో మన ఛానల్లో అయితే ఉండేటి అన్నీ దాదాపు నా అయితే కాదు, వేరే వాళ్ళే. నేను వాళ్ళకి వీలున్నప్పుడు అయితే అడిగి తెచ్చుకొని మరీ మీకు వాటి గురించి అయితే చెప్తున్నాను. సో మన ఛానల్లో అయితే ఇంకా మొబైల్స్ అండ్ గ్యాడ్జెట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ గురించి అయితే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ ఇలాంటి బండ్ల గురించి కూడా ఇన్ఫర్మేషన్ అప్పుడప్పుడు ఉంటుంది. ఏదైతే మనకి కొత్త వెహికల్స్ వస్తాయో అప్పుడైతే మనకి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందించడానికి అయితే నేను ట్రై చేస్తున్నాను. అండ్ వరంగల్లో ఎవరైనా ఉంటే మన టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉంది. సో వాళ్ళ దగ్గర అయితే న్యూ మోడల్ బైక్స్ అయినా లేదా ఇంకా ఫోన్స్ అయినా ఏవైనా ఉంటే అయితే మీరు టెలిగ్రామ్ గ్రూప్లోకి వచ్చి నాకు చెప్పండి. సో నేనైతే మీకు ఇష్టమైతే మీరు మీ ప్రోడక్ట్ని అయితే నా వీడియోలో అయితే చూపించుకోవచ్చు. సో అలాగైతే నాకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు అయితే మీరైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి, ఎందుకంటే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. చాలా వెయిట్ చేసి వీడియోస్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి. ఇప్పుడైతే దీంట్లో అయితే ఫ్యూల్ ఉంది మనకు కొంచెం, అండ్ ఈ ఫ్యూల్ అంతా ఒడిసిన తర్వాత మనము న్యూగా పెట్రోల్ కొట్టించుకొని మైలేజ్ ఎంతో, అది కూడా లోకల్ మైలేజ్ ఎంతో మనం చూద్దాము. సో ఇదైతే మీకు నేను లైవ్లో చూపిస్తాను. సో వెళ్దాం. ఫ్రెండ్స్, పెట్రోల్ కొట్టడానికి అయితే 2 బంక్స్ మధ్యలో తిరుగుతున్నాం, ఎందుకంటే బంకులోనే కొట్టిద్దామని. లాస్ట్ టైం అయితే నేను బాటిల్లో తీసుకొని పోయినా, బట్ ఈసారి అయితే కొంచెం లైవ్ చూపిద్దామని అయితే నేను బంకుల చుట్టే తిరుగుతున్నా. కిలోమీటర్ అటు కిలోమీటర్ ఇటు కిలోమీటర్ మధ్యలో తిరుగుతున్నా, 2 బంకుల మధ్యలో. ఏ బంకులో అయిపోతే ఆ బంక్కి వెళ్దామని. సో ఎంజాయ్ ది వీడియో. సో ఫ్రెండ్స్, బండి అయితే ఆగడానికి వచ్చింది. సో జట్కాలు ఇస్తుంది మనకైతే. BS6 మోడల్స్ కదా, వీటిని అయితే కొంచెం ఇబ్బంది పెట్టద్దు. మనము ఎప్పటికైతే 1 లీటర్ అయితే స్టోర్ చేయాలి, ఎందుకంటే సెన్సార్డ్ బండ్లు కాబట్టి. సో ఆగిపోయింది బండి. ఓకే, పోతలా ముందుకు, పోతలా? అయిపోయిందా? స్టార్ట్ చేయండి మళ్ళీ ఒకసారి పని, మళ్ళీ స్టార్ట్ చేయి. తిరుగుతుందా బండి బంకాడికి? ఫ్రెండ్స్, బండి అయితే ఆగిపోయింది అండ్ మళ్ళీ ఆన్ చేస్తున్నాం. బంక్ అయితే దగ్గరలోనే ఉంది, పర్లేదు, నెట్టుకుంటూ కూడా పోవచ్చు. చూద్దాం ఎడదాకపోద్దా ఇదైతే. ఓకే, ఆగిపోయింది. పోతుందా ఇంత కొంచెం? ముందుకు వస్తాయి, ఆగిదాకా పోదాం.
ఓకే 42-45 అంటే 450 లీటర్స్ వచ్చింది మనకి. సో ఫ్రెండ్స్, మనకైతే బండి 2 టైమ్స్ ఆగిపోగానే బంక్ పక్కనే ఉంది కదా అని బంక్లోకి వచ్చేసి అయితే మనము 42 రూపీస్ కొట్టించుకున్నాం. అయితే 1 కిలోమీటర్ ఆర్ 2 కిలోమీటర్స్ అటు ఇటుగా అవుతుంది మనకి మైలేజ్లో అయితే. సో మనకైతే 42 రూపీస్కి అయితే 450 ml వచ్చింది. 50 ml తక్కువ వచ్చింది హాఫ్ లీటర్కి మనకి. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి మీరు. అండ్ చూడండి, ఇప్పుడైతే మనకి టైం 2:47 అవుతుంది. అండ్ టోటల్ చూస్తే మనకు 5925 ఉంది. అండ్ ఇప్పుడైతే మనం టోటల్గా ట్రాఫిక్లో తిరుగుతాం లోకల్లో. సో చూద్దాం, ఇప్పుడైతే 25 ఉంది మనకి. అండ్ ఈ వీడియోలో అయితే నేను ఇక్కడున్న ప్రదేశాలు కూడా కొన్ని చూపిస్తూ ఉంటా. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, కొన్ని ప్రదేశాలు కూడా మీరు చూడవచ్చు. సో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు రైడ్ని స్టార్ట్ చేసినాం పెట్రోల్ పోసుకొని. ఇక్కడైతే ఇక పోదాం, ఎక్కడ అవుతుందో. మీకు ఇటు రైట్లో కనిపించేదంతా వడ్డపల్లి కట్ట, మినీ ట్యాంక్ బండ్ లాగా ఉంటుంది. మినీ ట్యాంక్ బండ్ అని చెప్పుకోవచ్చు. వరంగల్లో అయితే చాలా బాగుంటుంది పైన. ఫ్రెండ్స్, రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే మనకి నెట్ ఉంది. NIT నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇది వరంగల్లోది, చాలా పెద్దది, చాలా బాగుంటుంది కూడా. ఓహో, ట్రాఫిక్ రెడ్ సిగ్నల్ పోయింది. 35 సెకండ్స్ ఉన్నాయి. 32 బండి అయితే ఆఫ్ చేయలేదు. సో లోపల మెలిసి కదా. ఇప్పటికైతే 25 కిలోమీటర్స్ వచ్చాం. ఇంకా కొన్ని రోడ్స్ ఉన్నాయైతే నేను చూపెట్టడానికి ట్రై చేస్తాను. ఇందాక మనం చూసింది అయితే NIT నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఎక్కడెక్కడి నుంచో వచ్చి చదువుకుంటూ ఉంటారు దాని లోపలికి పోవాలని ఆశ, కానీ ఇంతవరకు అయితే ఎప్పుడు నేను పోలేదు లోపలికి. సో వీఆర్ గోయింగ్ టు వన్ గో. సో ఫ్రెండ్స్, లోకల్లో అంటే మనం తక్కువ మైలేజ్కి వస్తూ ఉంటాము, అండ్ అంటే తక్కువ స్పీడ్కి వస్తూ ఉంటాము, అండ్ ఎక్కువ స్పీడ్కి పోతుంటాము. సో లోకల్ మైలేజ్ అండ్ హైవే మైలేజ్ని అయితే జడ్జ్ చేయకూడదు. ఎందుకంటే మనం అక్కడైతే నాన్ స్టాప్గా పోతూ ఉంటాము, ఇక్కడైతే ఆగుతూ వెళ్తూ అయితే ఉంటాము. ఈ రైట్లో మనకు కనిపించేది అయితే కలెక్టర్ ఆఫీస్. సూపర్గా కడుతున్నారు వరంగల్లోది. సూపర్ అంటే సూపర్ కడుతున్నారు. రెడ్ సిగ్నల్ అప్రోచ్. ఇది హరిత కాకతీయ హోటల్ టూరిజం. ఇక్కడ నుంచి అయితే అన్నిటికీ తీసుకుపోతారు. ఈ రైట్లో మనకు కనిపించేదంతా పబ్లిక్ గార్డెన్. బాగుంటుంది, బాగా చేసారు లోపలైతే. ఇక్కడ ఒక ట్రాఫిక్ లైన్. ఈ రైట్లో మీకు కనిపించేది 1000 స్తంభాల గుడి. బాగుంటుంది లోపల. ఇప్పుడు మీరు చూసేది సెంట్రల్ జైల్. భద్రకాళి దేవస్థానం. ఇట్లా కిలోమీటర్ లోపలికి పోతే మనకి టెంపుల్ అనేది ఉంటుంది. MGM వరంగల్లో పెద్ద గౌట్ హాస్పిటల్ అంటే ఇదే. అన్నీ పక్కపక్కకే ఉంటాయి, అన్నీ ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటుంది. ఓకే, 11 కిలోమీటర్స్ అయితే వచ్చాం. ఇక్కడ నుంచి అయితే మేము కొంచెం ముందుకెళ్ళి యూటర్న్ తీసుకుంటాం. ఓకే, యూటర్న్ తీసుకున్నాం. మళ్ళీ 11 కిలోమీటర్స్ అటు కాజీపేట సైడ్ పోతాం. ఇప్పుడు సేమ్ వచ్చిన దారిలోనే. సో ఇందాక చూపించిన ఏవి మళ్ళీ చూపించాను, ఎందుకంటే ఇప్పుడు మాకు లెఫ్ట్ సైడ్ ఉంటుంది కాబట్టి
స్పీడ్లో కనిపించవు అవి. సో అందుకే నేను అవతల సైడ్ ఉన్నప్పుడే చూపించిన వాటిని. సో ముందైతే రెడ్ సిగ్నల్ ఉంది మళ్ళీ. అండ్ వెదర్ కూడా కొంచెం చేంజ్ అయింది, అప్పటికిప్పటికి రెయిన్ వచ్చేలాగా ఉంది. సో రెయిన్ వస్తే అయితే ఎక్కడైనా ఆగాల్సి వస్తుంది. సో మళ్ళీ ఎక్కడ ఆగినామో అక్కడ నుంచి అయితే చూసుకుంటాం. త్రీ 20 టైం స్టార్ట్ చేసినప్పుడు 3:40 చేంజ్ ఉండే. 40 మినిట్స్ తిరిగాం. చూడొచ్చు థర్టీ ట్రాఫిక్ ఉంది. ఇక్కడ మన పక్కన ఉన్న రోడ్డు 45 కిలోమీటర్స్. కాజీపేట ఇంకో 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది మనకు. అక్కడ కూడా అయిపోకపోతే మళ్ళీ యూటర్న్ తిరుగుదాం. అండ్ ముందు ఓకే కాజీపేట వరకు అయితే వచ్చాం మనం. ఇక్కడికి కూడా ఒడవలేదు కాబట్టి మనం ఇక్కడ సిగ్నల్స్ కనబడుతున్నాయి ఆ దూరంలో. అక్కడ నుంచి అయితే మనం యూటర్న్ తీసుకొని మళ్ళీ వెనక్కి పోదాం. చూద్దాం ఎడదాకపోతాం. 49. ఓకే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అయితే మనం యూటర్న్ తీసుకున్నాం అండ్ మళ్ళీ పోతున్నాం ఇందాక వచ్చిన దారిలోనే. ఓకే మనం ఇక్కడైతే లెఫ్ట్ తీసుకుందాం. కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంటుంది ఎందుకంటే బండి ఆగిపోద్ది అనిపిస్తుంది నాకైతే. ఇటు పోతే అయితే ఇందాక మనం పోయిన సైడ్ ఇటు కొంచెం లైట్గా ఉంటుంది ట్రాఫిక్ 5 కిలోమీటర్స్ దాకా అయితే. చూద్దాం ఎప్పటికైతే 26 కిలోమీటర్స్ అయితే తిరిగింది హాఫ్ లీటర్. నేను చూద్దాం ఇంకెన్ని కిలోమీటర్లు తిరుగుతుందో. స్టార్టింగ్ మనం స్టార్ట్ చేసాం కదా, ఇదే వడ్డపల్లి కట్ట. సో 30 కిలోమీటర్స్ వచ్చాం మనమైతే. అయినా ఇంకా హాఫ్ లీటర్ అయితే ఒడవలేదు. రైట్లో మనకు కనిపించేది కాకతీయ యూనివర్సిటీ. ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం అయితే ఆగిపోయింది అని చూద్దాం ఎడదాకపోతారు. ఫ్రెండ్స్ సెకండ్ టైం కూడా ఆఫ్ అయింది. చూద్దాం ఈసారి ఆఫ్ అయితే ఆపేద్దాం. బాగా సతాయించినట్టు అవుతుంది బండిని. ఓకే ఆఫ్ అయిపోయింది. అవ్వలేదా ఇంకా? ఓకే బండి అయితే ఆగిపోయింది థర్డ్ టైం కూడా. ఫ్రెండ్స్ మనం స్టార్ట్ చేసినప్పుడైతే 2:47 అనుకుంటా టైం. అండ్ అప్పుడైతే 5925 ఉండే. అండ్ ఇప్పుడైతే 5962 వచ్చింది. అంటే మనకు దగ్గర 37 కిలోమీటర్స్. అంటే మనకి దగ్గర 37 కిలోమీటర్స్ వచ్చింది బైక్ అయితే. అంటే మనకి లీటర్ పోస్తే అయితే మనకి కొంచెం తక్కువే రావచ్చు.
లేదా ఎక్కువ కూడా రావచ్చు. ఈ BS6 బండ్లు అయితే కొంచెం మైలేజ్ ఎక్కువ ఇస్తున్నాయి. ఎప్పుడు నేను టెస్ట్ చేసినా కానీ నాకైతే కొంచెం షాకింగ్ రిజల్ట్స్ని అయితే తెప్పిస్తున్నాయి. సో ఫ్రెండ్స్, ఇదైతే మైలేజ్ టెస్టింగ్ వీడియో మనమైతే ఆఫ్డేట్తో చేసాం. చూసారు కదా మైలేజ్ అయితే ఎంత వచ్చిందో. ఈ BS6 బండ్లు అయితే కొంచెం నాకు షాకింగ్గా ఉన్నది. ఎందుకంటే మనం ఎప్పుడు టెస్ట్ చేసినా కానీ కొంచెం ఎక్కువగానే చూపిస్తుంది, అంటే వస్తుంది, అది చూపించట్లేదు. సో మీరు కూడా ఎవరైనా ఇది ఫేక్ అనుకుంటే అయితే ట్రై చేయండి. అది కూడా ఎలాగంటే మీరు పెట్రోల్ మొత్తం ఉడగొట్టిన తర్వాత అయితే మీరు ట్రై చేయండి. పెట్రోల్ ఉంచుకొని అయితే ట్రై చేయకండి. అదైతే మీకు రీడింగ్స్ కొంచెం అటు ఇటు చూపిస్తూ ఉంటుంది. సో చాలామంది లాస్ట్ వీడియోకి అయితే కొంతమంది నెగిటివ్గా ఫీల్ అయినారు, ఎందుకంటే కొంచెం మైలేజ్ ఎక్కువగా ఉందని. BS6 మోడల్స్ అయితే మనకి మైలేజ్ అయితే ఇంప్రూవ్ చేశారు వాళ్ళు చాలా బాగా. సో ఇదైతే వీడియో. అండ్ ఎవరికైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా టెస్ట్ అయితే చేయండి మీరు. ఆ తర్వాత నాకైతే చెప్పండి మాకు ఇంత మైలేజ్ వచ్చిందని. అది కూడా ఎలాగంటే పెట్రోల్ మొత్తం ఒడగొట్టిన తర్వాత మనం చేసిన విధంగా అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఐ హోప్ మీకైతే ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే. అండ్ గంట సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, వీడియోకి అయితే ఇంతే. నేను మీ శ్రీకాంత్ ఫ్రమ్ తెలుగు టెక్ ట్వీట్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్ బాయ్.